హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2024లో రాసిన స్టూడెంట్స్ చేసిన తప్పులు మళ్ళీ 2025లో రాయబోతున్న స్టూడెంట్స్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నా. మీకు తెలిసిన సీనియర్స్ ఇప్పుడు 2025లో రాస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ కాలేజీలో చదువుతున్న సీనియర్స్ ఎవరైనా చదివి ఎన్ఐటీలోనో ఐఐటీల్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అంటే వాళ్ళతో ఒక్కసారి కనుక మీరు మాట్లాడగలిగితే వాళ్ళు మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చాలా డీటెయిల్స్ అయితే ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్నే అలాగే నాకున్న అనుభవంతో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ని ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. మీరు వీలైతే వాళ్ళతో ఒక్కసారి మాట్లాడండి. ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ వచ్చిన వాళ్ళైనా ఐఐటీ రాలేదని ఫీల్ అవుతారు. ఐఐటీలో ఏదో ఒక ఐఐటీలో జాయిన్ అయిన వాళ్ళు అంతకన్నా బెటర్ ఐఐటీ రాలేదనో బెటర్ బ్రాంచ్ రాలేదనో ఫీల్ అవుతారు. వాళ్ళు చేసిన తప్పులేంటో మనం తెలుసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తక్కువ తప్పులు చేయగలిగితే అంత మంచి ర్యాంక్ అయితే వస్తుంది. జేఈలో ఎప్పుడైనా అంతే, ఎగ్జామ్ హాల్లో కూడా అంతే. ఎంత తక్కువ తప్పులు చేయగలిగితే అంత బెటర్ ర్యాంక్ వస్తుంది. తప్పులు చేయడం అనేది మానవ సహజం, బట్ దాన్ని ఎంత తొందరగా తెలుసుకొని తొందరగా రెడ్యూస్ చేసుకోగలిగితే బెటర్ ర్యాంక్ వస్తుంది. ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్, చాలామంది స్టూడెంట్స్ చెప్పిన మాటలో ప్రిపరేషన్ స్టైల్. కాలేజీలో వాళ్ళు పెట్టిన షెడ్యూలు, వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని మేము అలా బ్లైండ్గా ఫాలో అయిపోయాం. ఎప్పుడో జనవరిలో ఎగ్జామ్ అనుకున్నప్పుడు డిసెంబర్ ఎండింగ్లోనో లేకపోతే జనవరి మొదటి వారంలోనో కళ్ళు తెరిచి మనకి మార్కులు తక్కువ వస్తున్నాయి ఎందుకు, అప్పుడు ఆలోచిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు చేయాల్సింది, మనకి కావలసినటువంటి మార్కులు ఎన్ని. ఇప్పటివరకు నాకు 120 మార్క్స్ వస్తున్నాయి అనుకుంటే 150, 180 వరకు ఎలా వెళ్ళొచ్చు అని మీరు ఆలోచించుకొని ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి తప్ప, కాలేజీ వాళ్ళ షెడ్యూల్ అనేది అందరికీ కలిపి జనరలైజర్గా అన్ని టాపిక్స్ వేస్తారు. మనం చేయాల్సిన మొట్టమొదటి పని, మొత్తం 30 క్వశ్చన్స్లో మనం రాయాల్సిన 25 అయితే కనీసం 20 క్వశ్చన్స్ అనేది మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. అది చేయకే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్లో హడావుడి పడిపోయి అన్ని టాపిక్స్ చదువుతూ ఉంటారు. మనకి ఎంతవరకు వెళ్ళగలం అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. కనీసం ఒక 20 నుంచి 22 క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మీరు విగరస్గా వర్క్ చేయగలిగితే ఎగ్జామినేషన్ హాల్లో కనీసం 15 నుంచి 16 క్వశ్చన్స్ చేయగలుగుతాం. అప్పుడు మనకి దాదాపుగా 180, 185 అట్లా స్కోర్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ చెప్పిన ఫస్ట్ మిస్టేక్, మనం వేసుకోకపోవటం. ఇది షెడ్యూల్ ప్రకారం మనం లేకపోతే కొన్ని టాపిక్స్ సెలెక్ట్ చేసుకోలేకపోవటం. రెండో అతి ముఖ్యమైన విషయం, స్టూడెంట్స్ అందరూ లాస్ట్లో రియలైజ్ అయ్యే మాట ఏంటంటే, ప్రాబ్లమ్స్ చూడగానే పర్టికులర్గా మ్యాథమెటిక్స్లో చూడగానే అన్నీ వచ్చినట్టు అనిపిస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్, కానీ అసలు చేస్తూ ఉంటే లాస్ట్ స్టెప్ ఆన్సర్ వచ్చేంత వరకు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇది చాలామంది స్టూడెంట్స్ చేసేటువంటి తప్పుల్లో అతిపెద్ద తప్పు. చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ మిస్టేక్ పేపర్ మీద చేయరు, కొన్ని గాల్లో చేస్తూ ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి, పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేస్తుంది. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో చేద్దాములు అంటే కుదరదు. అది ఈజీ అయినా, టఫ్ అయినా, లెంగ్తీ అయినా, సింపుల్ క్వశ్చన్ అయినా పెన్ను పెట్టి పేపర్ మీద వర్క్ చేయండి. ఆన్సర్ వచ్చేంత వరకు చేయండి. జేఈ మెయిన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా చూసుకోండి, వాడు లాస్ట్లో వెరైటీ అడుగుతుంటారు. క్వశ్చన్ అంతా ఫ్రేమింగ్ వేరే రకంగా ఉంటుంది, ఆన్సర్ వచ్చేటప్పుడు వాళ్ళు ఫ్రేమింగ్ డిఫరెంట్గా క్వశ్చన్ చేస్తారు. సపోజ్ ఆన్సర్ పాయింట్లో వచ్చిందనుకోండి 1, 2, దీన్ని ఆల్ఫా బీటా అంటాడు, 3α - 4β అని ఏదో ఇస్తారు వాళ్ళు. కాబట్టి లాస్ట్ వరకు చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు పేపర్ వర్క్ అనేది స్టూడెంట్స్ అందరూ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ చాలా తప్పు చేసాము. ఆ వర్క్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ కనుక మీరు పర్ఫెక్ట్గా చేయిస్తే స్పీడ్ కూడా అలవాటు అవుతుంది, మిస్టేక్స్ కూడా కవర్ అవుతాయి. మీరు ఎప్పుడైతే గాల్లో చేయటం అలవాటైందో, స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్లో గాలిలో ప్రాబ్లమ్స్ చేయటం, నాకు వచ్చిన వదిలేస్తే, మనం ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తుంటేనే మన తప్పులు మనకు తెలుస్తూ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత చిన్న ప్రాబ్లం అయినా మీరు చేయండి. ఏదో మన వాళ్ళు సామెత చెప్తారు, చిన్న పామైన పెద్ద కర్రతో అంటారు సరే, అట్లా చిన్న ప్రాబ్లం అయినా నెగ్లెక్ట్ చేయకుండా మీరు టైం స్పెండ్ చేసి చేయండి. మూడోది టైం. హడాబడి పడిపోతారు, 4 నెలలు 5 నెలల టైం ఉంది, అమ్మో నా వల్ల కాదు అనుకుని వాళ్ళు చాలామంది ఉంటారు. 4 months టైం అనేది ఉంది అని ముందు తెలుసుకోండి. ఉన్న టైంని పాజిటివ్గా క్యాచ్ చేసుకొని మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు కరెక్ట్గా చేయగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐపీ. ఇంటర్మీడియట్ అంటే చాలామందికి ఒక చులకన, కానీ అది బేసిక్ ఫండమెంటల్ అని కూడా చాలామంది అర్థం చేసుకోరు. అది చూడకుండా డైరెక్ట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయటం అనేది అతిపెద్ద మిస్టేక్. స్టూడెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్స్ ఇందాక కూడా చెప్పాను, ఇది రెండోది. డైరెక్ట్గా ప్రతి వాళ్ళ దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్కే ఉంటుంది, అందరూ అదే పట్టుకొని స్టార్ట్ చేస్తూ పోతారు. చేస్తున్నట్టుగానే ఉంటాయి, మనకు తెలిసిపోతుంది రావు అని, కానీ
అదే ఫస్ట్ పట్టుకుంటాం. క్లాస్ టీచర్ నోట్స్ చూడండి, తర్వాత మీ ఒక మెటీరియల్ చూడండి, అప్పుడు ప్రీవియస్ ఇయర్ ఒక టాపిక్ మీద మీకు పూర్తి అవగాహన అట్లీస్ట్ 70-75% ఒక టాపిక్ మీద మనకు అవగాహన వచ్చిన తర్వాతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పట్టుకోండి. దానివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్, మీరు ఎంతగా ప్రిపేర్ అయినా సరే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జామినేషన్ కాలేజీలో పెట్టే ఎగ్జామ్ అవ్వచ్చు, ఏదో ఒక ఎగ్జామ్. మనకి స్కోర్ ఇంపార్టెంట్ కాదు, మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా ఎగ్జామినేషన్స్కి వెళ్ళి రాయటం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసిన తప్పులు అక్కడే బయటపడతాయి. మార్కులు తక్కువ వస్తే మనం సైకలాజికల్గా ఫీల్ అవుతామనో, లేకపోతే పేరెంట్స్ తిడతారనో, వేరే వేరే కారణాల చేత కాలేజీలో పెట్టే వీకెండ్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా మనకు మనమే రాసుకునే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్స్ అవ్వచ్చు, అవి మిస్ చేయకండి. ఎన్టీఏ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి, అవి కూడా రాసుకోవచ్చు. ఎగ్జామ్స్ రాస్తేనే మనం ఎక్కడ తప్పు చేసామో తెలుసుకొని మనం రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తర్వాత బేసిక్ నుంచి ప్రతి టాపిక్ నేర్చుకోండి. తక్కువ టైం అయినా పర్వాలేదు, నేర్చుకున్న టాపిక్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఫ్రమ్ ద బిగినింగ్ చేయండి. అలా కాకుండా డైరెక్ట్గా సినాప్సిస్ చదువుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ మాట చెప్పమని నన్ను ఎంతోమంది స్టూడెంట్స్ అడిగారు. సార్, సినాప్సిస్ కాదు, సబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ సినాప్సిస్ ఒక్కటే కాదు. సినాప్సిస్ కాకుండా థియరీ చదవాలి. అమ్మో టైం లేదు సార్, 2 నెలలే ఉంది, 2 నెలలకు ఉన్నా సరే పర్వాలేదు. థియరీ చదవడానికి ఎంత టైం పడుతుందండి? కరెక్ట్గా మీరు మనసు పెట్టి చదివితే హాఫ్ అన్ అవర్, 1 అవర్, పోనీ 1.5 అవర్లో ఒక టాపిక్ ఒక థియరీ నోట్స్ మొత్తం చదవచ్చు మీరు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీ సీనియర్స్ చెప్పిందే. వీలైతే వాళ్ళని వీడియోలో తీసుకొచ్చి లైవ్లో మీతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాను నేను ఎప్పుడన్నా. లేదా మీ దగ్గరలో ఎవరైనా ఎన్ఐటి చదివి ఉంటే మీ సీనియర్స్, వాళ్ళతో ఒకసారి మాట్లాడితే ఇవన్నీ వాళ్ళు క్షుణ్ణంగా మీకు చెప్తారు. వాళ్ళు చేసిన తప్పులు మీరు 2025లో చేయకండి. ఒకవేళ లాంగ్ టర్మ్ తీసుకున్న బ్యాచ్ స్టూడెంట్స్ అయితే మీరు ఏ తప్పులు చేశారో మీకు తెలుసు కాబట్టి ఆ తప్పులు మీరు రిపీట్ చేయకుండా చూసుకోండి. సో జాగ్రత్త పడండి. మళ్ళీ ఇంకోసారి ఇదే వీడియో లైవ్లోకి వచ్చినప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.